మోడిఫైడ్ సాంబార్ పొడి మీకు చూపిస్తున్నాను. ఇది కూడా చాలా మంచిది, దానికన్నా ఇంకొంచెం బాగుంటుందని చెప్పి మీకు పెడదామని పెట్టాను. ఇది ఇందులో కూడా 2 కప్స్ కందిపప్పు వేసాను, 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్ మినపప్పు, 1/2 కప్ శనగపప్పు వేసి అన్నీ త్వరగా వేపుతున్నాను. నెక్స్ట్ వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెప్పర్, క్యూమిన్ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్, డ్రై జింజర్ పౌడర్, కోరియాండర్, ఇది ధనియాలు వేసుకోవచ్చు, నేను పౌడర్గా చేసి పెట్టుకుంటాను కాబట్టి అది యాడ్ చేసేస్తాను. టర్మరిక్ పౌడర్, తర్వాత ఎల్జీ హింగ్, మనం ఎండు కొబ్బరి, కరివేపాకు, దీంట్లోనే నేను మునగాకు కూడా వేసానండి. మనం మునక్కాయలు వేసుకుంటాం కదా, ఇదిగోండి మునగాకు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, ఆఖరిలో వేపేసుకుంటా. ఇంకా నెక్స్ట్ మనకి కావాల్సింది చింతపండు. నేనేమో ఆమ్చూర్ ఉంటాయి కదా, దాని బదులు మ్యాంగో పీసెస్ కట్ చేసి ఉంచుకుంటాను, అవి కూడా వేసి కలిపేసుకుంటాను. సో దీంట్లోని కావాల్సినంత ఉప్పు, ఎండుమిర్చి కూడా వేస్తాను. ఎండుమిర్చి, చింతపండు, ఇది డ్రై పౌడర్ కాకుండా డైరెక్ట్ చింతపండు వేసి గ్రైండ్ చేస్తాను. ప్లస్ ఇదంతా గ్రైండ్ చేసేసుకొని మీరు కొబ్బరి కూడా వేసాను. ఎందు గురించి అంటే ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను. సో మనం అది పౌడర్ని లాస్ట్లో కదా కలిపి వేసేది, ఆ టైంకి ఉడుకుతుంది. సో కొబ్బరిలో కూడా మనకి ఎండు కొబ్బరి అంటే కొద్దిగా కొబ్బరి నూనె వాసన కూడా ఉంటుంది కదా, సో అది కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఎండు కొబ్బరిని యాడ్ చేసేసాను. రాక్ సాల్ట్ అది వేసేసి వేపేస్తాను నేను. కొద్దిగా వేసి పెట్టుకుందాం నిల్వ కోసం కాబట్టి. ఓకే, ఇలా దూరగా వేగిన తర్వాత రాక్ సాల్ట్ కూడా వేసి వేసేసేయండి. క్యూమిన్ సీడ్స్ని, పెప్పర్ని, డ్రై జింజర్ పౌడరు, కోరియాండర్ పౌడర్ లాస్ట్లో గ్రైండింగ్ టైంలో యాడ్ చేసుకోవచ్చు. టర్మరిక్ అని నేను మిగతావన్నీ కొద్దిగా గోరువెచ్చగా వేడవ్వాలి. సో ఎండుమిర్చి వేసేసాను, పెప్పర్ కార్న్స్ కూడా వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే మీ ఇష్టం బట్టి అన్నీ వేసేసానండి. పెప్పరు, జీరా, మేతి, సీడ్స్ వేసాను ఎండుమిర్చితో పాటు. అవి కొద్దిగా వేడెక్కి వేసిన వెంటనే మరి అవి ఎక్కువగా వేపకండి, ఫ్లేవర్ తగ్గిపోతుంది. సో జస్ట్ వేడెక్కితే మనకి చాలు, గ్రైండ్ అవ్వడానికి ఈజీగా ఉండాలి. అందుకు అంత దీనికి చింతపండు ఇంత అవసరం అవుతుందని ఇంత వేసాను చింతపండు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆమ్చూర్ ఇది కూడా వేస్తాను ఇందులోని. సో అది చింతపండు ఆమ్చూర్ని వేగనివ్వకూడదు, అందు గురించి లాస్ట్లో వేసాను. ఇంక ఇప్పుడు ఆపేసి ఇందులోని పసుపు, ధనియాల పొడి ఆల్రెడీ చేసి పెట్టాను కదా, యాక్చువల్గా ధనియాలు వేసుకోవాలా, నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకుని ఉన్నది కాబట్టి అది వేసేస్తున్నాను. జింజర్ పౌడర్, లేదు అల్లం ముక్క వేసి తిప్పితే వద్దు, కానీ దానికన్నా జింజర్ పౌడర్, డ్రై జింజర్ పౌడర్ దొరుకుతుంది. డ్రై జింజర్ దొరుకుతుందని పౌడర్ చేసి పెట్టుకోండి మీరు, అదన్నా వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో ఇది అయిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు, మునగాకు. ఇది ఎందుకు వేస్తున్నంటే మనకి మునక్కాయ ఎంత బాగుంటుంది సాంబార్లోకి, దట్టు మొరింగా లీవ్స్ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. సో అది అందరికీ తెలిసిన విషయమే, మీరు కావాలంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి మొరింగా లీవ్స్లో ఎంత మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయో. సో అది ఏది చేసుకున్నా తినడానికి దాంట్లో మనకి ఒక ఎనర్జీని, ఆల్ వైటమిన్స్ అన్నీ వచ్చే విధంగా మనం చూసుకొని చేసుకుంటే అందరికీ హెల్తీ కదా. కొద్దిగా వేగనిద్దాము అవి, వాటిలో మొరింగా లీవ్స్లో నేను కరివేపాకులో ఉన్న తేమ పోవాలి, దానికి చాలా ఫ్యూ సెకండ్స్ సరిపోతుంది. సో అందుకని లాస్ట్లో వేసాను, వాటిని కలిపేసి వాటిని మనం మిక్సీ వేసేసుకుందాం. హింగ్ పౌడర్ కూడా లాస్ట్లోనే వేద్దాం. మనం ఇప్పుడు ఏం చేసినా మన హెల్తే కదన్నా, ఇప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలా, అందరికీ ఇది వాడితే ఇది బాగుంటుంది అన్నది యాడ్ చేసి కూడా పులుపు నచ్చలేదు అనుకోండి, చింతపండు తీసేయండి, మ్యాంగో ఒకటే వాడండి. సో మ్యాంగో నప్పని వాళ్ళకి చింతపండు ఉంటుంది. సో అలాగేదో మీరు ఆలోచించి ఇంట్లోకి ఇదే అవసరం, ఎవరికి ఇదే అవసరం. మెయిన్ థింగ్ ఏంటంటే ఏది చేసినా ప్రేమతో చేయండి. ప్రేమతో చేస్తే అది వాళ్ళు తిన్నా వాళ్ళకి వంట పడుతుంది. మనం ఏదో టెన్షన్స్, ఈ పని చేస్తూ ఆ పని చేస్తూ ఎవరి మీద కోపం పెడుతూ ఇది వేసి అది వేసి చేసామనుకోండి, అది వాళ్ళు తిన్నా వాళ్ళకి వంటికి పట్టదు. యాక్చువల్లీ మోడిఫైడ్ వెర్షన్ పెట్టమని చెప్పి నా కజిన్స్ అడిగారు,
సో ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పి డైరెక్ట్గా అందరికీ పోస్ట్ చేస్తాను, వాళ్ళ ఒక్కరికే కాకుండా. చూస్తున్న వాళ్ళు జస్ట్ ఒక లైక్ కానీ కామెంట్ కానీ పెడితే ఇది నలుగురికి షేర్ అవుతుంది కదా, షేర్ చేసినా కూడా. సో నలుగురికి యూజ్ అవ్వాలన్నదే ఆలోచించండి. అది జస్ట్ హెల్త్ వైజ్ నలుగురికి ఇది యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. వేసేసాను, పసుపు వేసాను, డ్రై జింజర్ పౌడర్ వేసాను. నెక్స్ట్ ఇంగువ కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసాను. ఆ వేడికి ఇవన్నీ కలిపి మిక్సీ వేసేస్తాను. ఇది ఇంగువ ఇష్టం ఉన్నది ఎక్కువ వేసుకోండి. కలిపేసి ఇలా పెట్టేసాను. సో ఇది చల్లగా అయింది కదా, కొద్దిగా చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ వేసి పౌడర్ చేసేసి దాన్ని గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసేసుకుంటాను. ఎప్పుడు రసం కావాలన్నా మీకు రసంలో కూడా వేసుకోవచ్చు కదా ఈ పౌడర్ 1 స్పూన్. ఏదన్నా బలం వస్తుందండి అంతే తప్ప దీంట్లో చెడు చేసేది ఏమి లేవు, అన్నీ మంచివి ఉన్నాయి కాబట్టి అందరికీ మంచి చేస్తుంది. సో దీన్ని వీలైనంతవరకు షేర్ చేయండి. దీన్ని ఒకటే కాదండి, మీకు ఏ మంచి మంచి వీడియోస్ ఉన్నా వాటిని షేర్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఒకటి. రెండోది మీరు ఒక్కలే కాదు ఎంజాయ్ చేయాల్సింది, పక్కన వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే విధంగా మనం ఇంకొకరి గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకొకటి నవ్వుకునే వీడియోస్ చాలా వస్తుంటాయి కదా, మీరు టైం ఉన్నప్పుడు మీకు నచ్చిన వాళ్ళందరికీ వాటిని కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.